ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. నెల రోజులకు పైగా కాలుష్య మేఘాలు వాతావరణం నిండా దట్టంగా పరుచుకున్నాయి. దాంతో జనానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో గాలి అల్పపీడనం రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని చికాగో యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంతేగాక కాలుష్యం దెబ్బకు ఢిల్లీ ప్రజల ఆయు ప్రమాణం కూడా ఏకంగా 7.8 ఏళ్ల దాకా తగ్గుతుందని వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఢిల్లీ గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీసే ఆస్కారం కూడా చాలా ఎక్కువని తెలిపింది. వాయు నాణ్యత సూచి కూడా ఎప్పుడూ 400 దాటేసింది. శుక్రవారం కూడా ఇది 411గా నమోదైంది. కాలుష్యం దాటికి ఢిల్లీ వాసులు ఇప్పటికే దగ్గు తదితర శ్వాస సంబంధ సమస్యలతో పాటు కళ్ల మంటలు, జ్వరం తదితరాలతో బల్లాడుతున్నారు. వాయు కాలుష్య భూతం బారిన పడకుండా ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు బిగించుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు విధిగా N95, N99 మాస్కులు ధరించాలని చెబుతున్నారు. భారత్లో 30 నుంచి 50% ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు వాయు కాలుష్యమే కారణమని అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల వెల్లడించిన నివేదిక పేర్కొంది. అయితే ఆ కాలుష్యం మెడ, తల భాగాల క్యాన్సర్ కు కూడా దారితీయవచ్చని చికాగో యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంది. మరోవైపు ఢిల్లీలో గాలి నాణ్యత పెంచేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనవసరమైన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని స్టోన్ క్రషర్లు, మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు. ఢిల్లీ చుట్టూ పక్కల రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర బస్సులపై నిషేధం విధించారు. ఎలక్ట్రిక్, సీఎంజీ, బీఎస్వీఐ డీజిల్ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఏక్షు-1 మరింత దిగజారితే మరిన్ని కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.